టాలీవుడ్ సీనియర్ యాంకర్ ఉదయభాను చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి. తాజాగా ఆమె యాంకర్ల సమస్యపై మరోసారి గళమెత్తారు. టాలీవుడ్ లో యాంకర్ల సిండికేట్ ఉందనే మాటకి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే నేను ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్ అని అంటుంటారు. ఇవి ఎవరు కడతారో ఎలా వస్తాయో తెలియడం లేదు. నాకు వాళ్ళు వీళ్ళు అని ఉండదు. ప్రశ్నించాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళ తరపున ప్రశ్నిస్తూ ఉంటా అని చెప్పుకొచ్చారు. ఇటీవలే ఉదయభాను ఇలాంటి తరహాలోనే చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా, తాజాగా అలాగే మాట్లాడడంతో ఇండస్ట్రీలో అసలేం జరుగుతుందనే చర్చ సామాన్యుల్లోనూ మొదలైంది. ఒకప్పుడు ఉదయభాను స్థాయి, స్థానం వేరు. ఇప్పుడు టాప్ యాంకర్ గా ఉన్న మహిళా యాంకర్ అంటే అధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉదయభాను సొంతం. గలగలా మాట్లాడుతూ స్పాంటినియస్ గా కౌంటర్లిస్తూ టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలిగింది ఉదయభాను. ఒకప్పుడు యాంకరింగ్ కు సొగసులు అద్దిన ఉదయభాను అవకాశాల కోసం ఎదురు చూస్తూ తన్ని తొక్కేస్తున్నారు అని ఆవేదన చెందుతుంది. అంటే ఇండస్ట్రీలో సిండికేట్ మాఫియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాస్తవం చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో పిఆర్ టీంలది కీలక పాత్ర అని అంటారు. వాళ్ళదే హవా. వీరే యాంకర్స్ ని డిసైడ్ చేస్తారు. డాన్సర్ల నుంచి సింగర్స్ నుంచి ఈవెంట్స్ లో ఎవరు ఏమి చేయాలి అనేది అన్ని వీరే డిసైడ్ చేస్తారు. హీరోల ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్ కి ఎవరు యాంకర్ ఉండాలి, సినిమాల ఈవెంట్స్, అందులో ఎవరు యాంకర్ ఉండాలి, టీవీ షోస్ కి ఎవరు యాంకర్ ఉండాలి అనేది వీరి చేతుల్లోనే ఉందని చెబుతారు. ఇండస్ట్రీలో ఒక ఇద్దరు పిఆర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వారే అంతా నడిపిస్తారు. వీరు హీరోలకి పరిచయమే కాబట్టి నిర్మాతల్ని కూడా వీరు బెదిరించి వీరు చెప్పిన వారే యాంకర్ గా ఉండేలా ఒప్పిస్తున్నారనే విమర్శలున్నాయి. వీరికి అనుకూలంగా నడుచుకున్న వారు, వీరికి అనుకూలంగా ఉన్నవారు అవకాశాలు సొంతం చేసుకుంటారనేది అందరికీ తెలిసిన వాస్తవం. కొందరు కొత్త వారికి అవకాశాలు దొరుకుతున్నాయంటే అది వారి ప్రాపకమే. వారిని అలరించిన వారు అవకాశాలు అందుకుంటున్నారు. సూటిగా ఉండే ఉదయభాను వీటికి దూరం కాబట్టి ఆమెకి అవకాశాలు రావడం లేదు. నిర్మాతలు, హీరోలు కోరుకున్న ఛాన్స్ రావడం లేదనే వాదనలున్నాయి. అంతేకాక హీరోలని వీరు ప్రభావితం చేస్తున్నారు. అందుకే ఉదయభానుకి అవకాశాలు రావడం లేదని అంటున్నారు. అందుకే 3 దశాబ్దాల క్రితమే యాంకర్స్ వచ్చి టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన ఉదయభాను ఇలా ఆవేదన చెందడం ఇండస్ట్రీలో పరిస్థితులకి అద్దం పడుతుంది. ఈ షోలో, ఈ ఈవెంట్లలో ఉదయభాను ఉంటే బాగుంటుంది అని ఆడియన్స్ కోరుకుంటున్నా ఈ సిండికేట్ దెబ్బకి ఉదయభాను సైడ్ అయింది. కొందరు ఉదయభాను ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు టాప్ యాంకర్ గా ఉన్న యాంకర్ సుమ ఏజ్ ఉదయభానుది. ఆమెకి అవకాశాలు వస్తున్నప్పుడు, నిజానికి ఆమె అన్ని చేస్తున్నప్పుడు ఉదయభానుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? దీనికి కారణం ఈ సిండికేట్స్. ఈ వ్యవస్థ ఇండస్ట్రీలో ఎంతగా పేరుకుపోయిందో ఉదయభాను ఆవేదన చూస్తే అర్థమవుతుంది. ఈ ఆవేదన ఒక్క ఉదయభానుదే కాదు, సిండికేట్స్ కారణంగా అవకాశాలు అందుకోలేక వెనుకబడుతున్న ఎందరిదో. చేతిలోకి వచ్చిన అవకాశాలన్నీ కూడా వీరు లాక్కుంటూ పొట్టకొడుతున్నారు. ఉదయభాను సీనియర్ కాబట్టి కాస్త బయటపడింది. టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తూ అవమానాలు ఎదుర్కొంటున్న ఎందరో తమ బాధని బయట పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ వివక్ష కొందరు యాంకర్స్, కళాకారుల్లో ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.